ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాల్టి మన వీడియోలో టాపిక్ ఏంటంటే మన చర్చ్‌లో ప్లే చేసుకునే మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి ఇవాళైతే మాట్లాడబోతున్నా. ఎవరైనా పాటలు నేర్చుకోవాలి అనుకుంటే ఏది క్రిస్టియన్ కమ్యూనిటీ వరకు చెప్తున్నా నేను. ఎవరైతే పాటలు నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే చర్చెస్‌లో పాటలు పాడాలి అనుకుంటున్నారో, మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు కూడా నేను పాడాలనుకోని ఎవరైతే చర్చ్‌లో పాటలు పాడాలని అనుకుంటున్నారో, ఇంతవరకు మనం మ్యూజిక్ సంబంధించి చాలా విషయాలనేవి, చాలా వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే చేసాం. కాబట్టి ఎవరైనా పాటలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు మన నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. చూసి మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఎక్కువగా తల్లిదండ్రులకు ఆశ ఏముంటది? ఇలా భక్తి లోతుల్లో పెరిగిన కుటుంబాలు, చిన్నప్పటి నుంచి దేవునికి దగ్గరగా భక్తి లోతుల్లో పెరిగిన ఆత్మీయతలో డెప్త్‌గా పెరిగిన కుటుంబాలు, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల బాగా అవగాహన ఉంటది. విలువలు తెలిసిన కుటుంబాలు ఉంటాయి కాబట్టి అటుంటది. మా పిల్లలు దేవుని సన్నిధిలో వాడబడాలి, వాయిద్యాలు వాయించాలి, పరిచర్య చేయాలి. ఇటువంటి ఆశలనేవి మన తల్లిదండ్రులకు బేసిక్‌గా ఉంటాయి. తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైనా మీ 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 చ మీ చర్చ్‌లో మీ పిల్లలకి మీరు వాయిద్యాలు నేర్పించాలి అనుకుంటున్నారు. సో, వాయిద్యాలు నేర్పించాలనుకుంటున్నప్పుడు ఓకే. మీకొక ఆలోచన ఉండడం, మీకొక ఇన్‌స్ట్రుమెంట్ వాళ్ళు చర్చ్‌లో వాయించాలని ఆశ ఉండడం ఓకే. కరెక్టే. కానీ ఫస్ట్ మీ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మన పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు దేనిపైన మక్కువ చూపుతున్నారు, దేనిపైన ఇంట్రెస్ట్‌గా ఇలా చూస్తున్నారు, అవి మనం గమనించాలి. వాళ్ళని అడగాలి. ఓకేనా. అవి మనం గమనించి వాళ్ళని అడగాలి. వాళ్ళకేమి ఇష్టం, ఎందుకంటే మనకిష్టం ఉన్నది వాళ్ళకిష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకిష్టం ఉన్నది నేర్చుకోమని చెప్పి వాళ్ళని నేర్చుకోమంటే వాళ్ళకది రాకపోవచ్చు. ఎందుకంటే ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా ఏదైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తది ఎక్కువగా. ఓకేనా. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ప్లేయింగ్ అని ఏదైనా అది చాలా బావుంటది. ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్‌తో ఏది నేర్పించినా కూడా దాంట్లో మీ పిల్లలు రాణించలేరు. కాబట్టి ఫస్ట్ మీ పిల్లలకేమిష్టం? విలువైనదే ఇవ్వండి చాయిస్. కానీ మీ పిల్లలకేమిష్టం? దేనిపైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు? ఏది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు? దేని పట్ల ఇంట్రెస్ట్‌గా ఉన్నారు? ఇది తెలియాలి ఫస్ట్. సపోజ్ ఓకే. ఇప్పుడు ఒక ప్యాడే నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్యాడ్ మీ పిల్లలకి బాగా నచ్చింది. నేర్చుకోవాలనుకుంటున్నారు. సో, ఇప్పుడెలా? ఎక్కడికెళ్ళి నేర్చుకోవాలి? ఎవరు నేర్పిస్తారు? ఎలా? ఎన్ని నెలలు పడతది? ఎన్ని డబ్బులవుతది? ఎన్ని నెలలు నేర్చుకోవాలి? ఎన్ని డబ్బులైతది? నెలకెంత తీసుకుంటారు? ఈ డౌట్స్ అనేవుంటాయి. సో, నేను ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్‌గా మీకు చెప్తా. ముందుగా వీడియోలోకెళ్ళబోయే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి బిలీవర్స్ దగ్గరికి, ఎక్కువ మంది దగ్గరికి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, మనకు ఉపయోగపడే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఉపయోగపడే వీడియోస్ అనేవి మనం చేస్తూ ఉంటాం కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చిన్నప్పటి నుంచి భక్తిలో ఎక్కువగా పెరిగిన కుటుంబాలనేవి మన క్రిస్టియన్ కమ్యూనిటీలో, మన సంఘాలలో, మన చర్చెస్‌లలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. బేసిక్‌గా ఏంటంటే మన మందిరంలో ఏ పని చేసినా కూడా చాలా వాల్యుబుల్‌గా, మనం చాలా విలువైనదిగా, చాలా జాగ్రత్తగా దేవుని పననేది చేస్తూ ఉంటాం. సో, మనకి ప్రతి ఒక్కరికి ఉండే ఆశ ఏంటంటే చిన్నప్పటి నుంచి భక్తి లోతుల్లో పెరిగిన వాళ్ళకుండే ఆశ ఏంటంటే మందిరంలో ఏదో ఒక పని చేయాలని, పరిచర్య అయినా ఏదో ఒకటి, పట్టాలు వేయడమైనా సరే, కుర్చీలేయడమైనా సరే, తుడవడమైనా సరే, చర్చిని క్లీన్ చేయడమైనా సరే, చర్చిని కడగడమైనా సరే, సంఘానికి ఏదైనా పరిచర్య చేయడమైనా సరే, భోజనాలు వడ్డించమైనా సరే, లేదంటే మనం అవుట్‌డోర్స్‌లో మనం ప్రేయర్స్ పెట్టుకునేటప్పుడు ప్రేయర్స్‌లలో పాల్గొనడం గాని, సంబంధమైన విషయాలు, మందిర సంబంధమైన విషయాలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఎక్కువగా అందరికి బాగా ఇష్టమయ్యే విషయం ఏంటంటే మందిరంలో ఏదో ఒక వాయిద్యాలు వాయించాలి. మందిరంలో వాయిద్యాలు వాయించాలి. ఏదో ఒక వాయిద్యం, కంజర అయినా సరే, లేదా డ్రమ్స్ అయినా సరే, లేదా కాంగోస్ అయినా, లేదా కీబోర్డ్ అయినా, ప్యాడ్ అయినా, ఇవంటి ప్లే చేయాలని ఉంటది. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మంచిగా గణపరచాలి, ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకొని దేవుని మందిరాల్లో ఏదో ఒక విధంగా వాడబడుతూ ఉండాలని ఆశ ఉంటది. సో, ముఖ్యంగా అందరికి ఎక్కువగా ఇష్టముండే విషయం ఏంటంటే పాటలు పాడాలని, వాయిద్యాలు వాయించాలని. ఈ ఆశ ఎక్కువగా మన సంఘాలలో ఎక్కువ మందికుండే ఆశ అన్నమాట. ఇలా చాలా మందికి నేర్చుకోవాలని ఉంటది గదా! ఇలా నేర్చుకోవాలనుకునే వారికి కొంతమందికి ఎలా నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే ఎక్కడికెళ్ళాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏంటి? ఈ విషయాలేమి తెలీదనమాట. ఒకవేళ ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ మనం నేర్చుకోవాలనుకుంటే డ్రమ్స్ అయినా సరే, కాంగోస్ అయినా సరే, కీబోర్డ్ అయినా సరే, ప్యాడ్స్ అయినా సరే, ఎన్ని రోజులు నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎన్ని డబ్బులవుతది? ఎన్ని రోజులు నేర్చుకోవాలి? ఎన్ని డబ్బులవుతది? ఇలాంటి డౌట్స్ అనేవి మనకుంటా ఉంటాయి. సో, ఇప్పుడు నేను చెప్తా మనం ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటే ఎలా నేర్చుకోవాలి? ఎంతవుతది? ఎన్ని రోజుల్లో నేర్చుకోగలుగుతాం? మన చర్చ్‌లో ప్లే చేయాలంటే ఎలా ప్లే చేయాలి మనం? ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తా. ఈ విషయం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే అవగాహన లేని వారి కోసమే. ఓకేనా. సో, వారందరి కోసం, అటువంటి వారి కోసం చేస్తున్నాను తప్ప ఈ విషయాలేమి మీకు తెలీదని గాదు. వీటన్నిటి గురించి తెలిసిన వాళ్ళు చాలా మందే ఉంటారు. సో, ఎవరు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి. ఓకేనా. తెలియని వారి కోసమే నేను ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నా. ఈ చర్చ్‌లో మీ పిల్లలకి మీరు వాయిద్యాలు నేర్పించాలి అనుకుంటున్నారు. సో, వాయిద్యాలు నేర్పించాలనుకుంటున్నప్పుడు ఓకే. మీకొక ఆలోచన ఉండడం, మీకొక ఇన్‌స్ట్రుమెంట్ వాళ్ళు చర్చ్‌లో వాయించాలని ఆశ ఉండడం ఓకే. కరెక్టే. కానీ ఫస్ట్ మీ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి.
ఓకేనా. ఫస్ట్ మన పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దేనిపైన మక్కువ చూపుతున్నారు, దేనిపైన ఇంట్రెస్ట్‌గా ఇలా చూస్తున్నారు అవి మనం గమనించాలి. వాళ్ళని అడగాలి. ఓకేనా. అవి మనం గమనించి వాళ్ళని అడగాలి. వాళ్ళకేమి ఇష్టం ఎందుకంటే మనకిష్టం ఉన్నది వాళ్ళకిష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకిష్టం ఉన్నది నేర్చుకోమని చెప్పి వాళ్ళని నేర్చుకోమంటే వాళ్ళకది రాకపోవచ్చు. ఎందుకంటే ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా ఏదైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తది ఎక్కువగా. ఓకేనా. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ప్లేయింగ్ అని ఏదైనా అది చాలా బావుంటది. ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్‌తో ఏది నేర్పించినా కూడా దాంట్లో మన మీ పిల్లలు రాణించలేరు. కాబట్టి ఫస్టు మీ పిల్లలకేమిష్టం? విలువైనదే ఇవ్వండి చాయిస్. కానీ మీ పిల్లలకేమిష్టం? దేనిపైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు? ఏది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు? ఇది తెలియాలి ఫస్ట్. సపోజ్ ఓకే. ఇప్పుడు ఒక ప్యాడే నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్యాడ్ మీ పిల్లలకి బాగా నచ్చింది. నేర్చుకోవాలనుకుంటున్నారు. సో, ఇప్పుడెలా? ఎక్కడికెళ్ళి నేర్చుకోవాలి? ఎవరు నేర్పిస్తారు? ఎలా? ఎన్ని నెలలు పడతది? ఎన్ని డబ్బులవుతది? నెలకెంత తీసుకుంటారు? ఈ డౌట్స్ అనేవి ఉంటాయి. సో, నేను ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్‌గా మీకు చెప్తా. సో, ఇప్పుడు మనం మన పిల్లలకి ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్పించాలనుకుంటున్నప్పుడు ఆహ్, ఒక ఇన్‌స్ట్రుమెంట్ మనం నేర్పించాలనుకున్నప్పుడు మీరున్న ప్రాంతాలు ఏవైతే ఉంటదో ఓకేనా. సిటీస్‌లలో ఉన్న వాళ్ళకి మాక్సిమం మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకేనా. మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏంటంటే మనకి కీబోర్డు, ప్యాడు, తబలా, గిటారు ఇటువంటి సంగీతానికి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి నేర్పిస్తారు. ఓకేనా. పెద్ద పెద్ద సిటీస్‌లలో చాలా ఎక్కువగా ఈ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఉంటాయి. మీరున్న ప్రాంతం ఏదైతే ఉందో మీ ప్రాంతంలో ఒకసారి చూడండి. ఎక్కడొక్కడ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. లేదా ఒక ఈ రిథమిస్ట్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసే వ్యక్తులు ఈ రోజుల్లో మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఓకేనా. ఎక్కడ చూసినా కూడా చాలా మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు బాగా మనకి ఒకప్పుడేంటంటే అరుదుగా తక్కువగా ఉండేది స్ట్రెంత్ గానీ, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలామంది మెచ్యూర్డ్ అయ్యారు. చాలామంది నేర్చుకుంటున్నారు. ఎక్కువగా దేవుని బిడ్డలు మంచిగా ఎక్కువ మంది మ్యూజిక్ నేర్చుకొని కీబోర్డ్స్, ప్యాడ్స్ అనేవి నేర్చుకొని బాగా ప్లే చేస్తా ఉన్నారు. సో, మనం ఉన్న ప్రాంతంలో ఎంత పల్లెటూరైనా ఎక్కడైనా సరే మాక్సిమం ఎవరో ఒకళ్ళు మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు ఉంటున్నారు. కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, ప్యాడ్ ప్లే చేసేవాళ్ళు, తబలా ప్లే చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. సో, మీరున్న ప్రాంతం ఏదైతే ఉందో ఒకసారి మీరున్న ప్రాంతంలో ఒకసారి సెర్చ్ చేయండి. ఒకసారి వెతకండి. తెలిసిన వాళ్ళని అడగండి. మన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు మరి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిటీలలో ఏమైనా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా? సో, సెకండరీ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్ ఒకవేళ లేనప్పుడు ఏం చేయాలి? మన సంఘంలో, మన చర్చెస్‌లలో మనం ఉన్న ప్రాంతాలలో మందిరాలు, సంఘాలు, సేవకులు ఉంటారు కాబట్టి సో, మనకు తెలియనప్పుడు ఆ సంఘాలలో గాని, చర్చెస్‌లలో గాని, మన సంఘ సేవకులకు గాని చాలామంది చర్చెస్‌లో గాని మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి ప్లే చేసేవాళ్ళుంటరు. సో, తెలిసిన వాళ్ళ ద్వారా లేదా మనకు తెలిసిన సేవకుల ద్వారా మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళని మనం అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే సేవకులకు జనరల్‌గా మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు టచ్‌లో ఉంటారు. వాళ్ళెవరు ఏంటనేది మీకు వాళ్ళకి తెలిసిన వ్యక్తులు ఏమైనా ఉంటే మీకు చెప్పి వారి ద్వారా మీకు నేర్పించడం అనేది జరుగుతది. ఈ విధంగా మనం మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయ్యి ఈ విధంగా మనం తెలిసిన వాళ్ళ ద్వారా గాని, మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్ ద్వారా గాని మనం చూసి తెలుసుకొని అక్కడికి వెళ్లి నేర్చుకోవచ్చు. మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏంటంటే అక్కడ ప్రతి నెల నేర్పిస్తారనమాట. కొన్ని నెలల పరిధి అనేది ఉంటది. ఓకేనా. మీ పిల్లలు ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా నేర్పిస్తారనమాట. ఓకేనా. సో, ఓకే. ఇప్పుడు మనం వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి? మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలుసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎన్ని నెలలు పడతది టైము? ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయితే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో అదేదైనా సరే కొంతమందికి ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా మాక్సిమం ఒక 1 ఇయర్. ఓకేనా. మాక్సిమం రిథమ్ ప్యాడ్ అయితే ఒక 5, 6 నెలల్లో ఒక 7 నెలలు అట్లా నేర్చుకోవచ్చు. ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏంటంటే ఇంకా మంచిగా డెప్త్‌గా నేర్పిస్తారు. ప్రొఫెషనల్‌గా తయారు చేస్తారు మనల్ని. ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లాగా వస్తదనమాట మ్యూజిక్ అనేది. ఎందుకంటే కొంతమంది త్వరగా నేర్చుకుంటారు. కొంతమంది లేట్‌గా నేర్చుకుంటారు. కొంతమంది లేట్‌గా నేర్చుకున్నా కూడా చాలా బాగా ప్లే చేస్తారు. అలా ఉంటది మన పిల్లలకి. సో, అలా ఉంటది. మాక్సిమం అయితే ఇదంతా కాదు. ఒక టైం అనేది చెప్పండి. అసలు ఒక ఎగ్జాంపుల్‌గా మనం అందాజుగా మనం అనుకోవడానికి నార్మల్‌గా మనం ఒక టైమ్ పీరియడ్ అని పెట్టుకోవడానికి అసలు ఎన్ని నెలల్లో నేర్చుకోగలుగుతారు? ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా అంటే మాక్సిమం ఒక 7, 8 నెలల్లో. 5, 6 నెలలు లేదా 7, 8 నెలలు. ఓకేనా. మాక్సిమం ఒక 1 ఇయర్ లోపలే అండి. ఓకేనా. ఒక 1 ఇయర్ లోపల ఏ ఇన్‌స్ట్రుమెంట్‌కైనా సరే 1 ఇయర్ లోపల టైమే పడతది. ఎందుకు సంవత్సరం లోపల 7, 8 నెలలు లేదా 5, 6 నెలలు అంటున్నా అంటే ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది 6 నెలల్లో నేర్చుకోవచ్చు. మాక్సిమం ఒకవేళ ఫాస్ట్ లెర్నర్ అయినా సరే, త్వరగా నేర్చుకునే వ్యక్తులైనా సరే, కనీసం ఒక 6 నెలలు, 7 నెలలు పడతది ఖచ్చితంగా. 5, 6 నెలలు ఖచ్చితంగా పడతది. ఇంకా వీళ్ళు షార్ప్‌గా నేర్చుకునే వాళ్ళనమాట. షార్ప్‌గా కాకుండా నార్మల్ కొంచెం లేట్‌గా నేర్చుకునే వాళ్ళకైతే 7, 8 నెలలు, సంవత్సరం పడతది. ఓకేనా. కానీ సంవత్సరం లోపల రావడం అనేది పక్కా. సంవత్సరం సంవత్సరం లోపల సంవత్సరం తిరిగేలోపు
మంచి కాన్సంట్రేట్ చేసి నేర్చుకుంటే త్వరగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, ఇన్ని నెలలు అనేది వ్యక్తిని బట్టి ఉంటది. సో, మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి ఎన్ని నెలలు టైం పడతదనేది మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఎన్ని డబ్బులవుతాయి మనకి? మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకెన్ని డబ్బులవుతాయి? ఎన్ని డబ్బులవుతాయి? ఎంత సుమారుగా నెలకి మనకి మ్యూజిక్ నేర్పేవాళ్ళు, రిథమ్ ప్యాడ్ నేర్పేవాళ్ళు, కీబోర్డ్ నేర్పేవాళ్ళు ఎంత తీసుకుంటారు? ఓకేనా? ఎన్ని డబ్బులవుతాయి? మనకి నెలకి ఎంత చొప్పున నెలకి తీసుకుంటారా? ఎలా తీసుకుంటారా? అనే డౌట్స్ ఉంటాయి. సో, ఏంటంటే ఏదైనా మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్యాడ్ గాని, తబలా అయితే చాలా టైం పడతది. అది వేరు తబలా. కీబోర్డ్ గాని, ప్యాడ్ గాని మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు సుమారుగా ఇప్పుడు 2,500 నుంచి 3,000 తీసుకుంటున్నారు. ప్రొఫెషనల్‌గా డెప్త్‌గా నేర్పే వాళ్ళైతే ఒక 4,000, 5,000 అలా తీసుకుంటారు గానీ, మాక్సిమం నార్మల్‌గా చిన్న చిన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో అయితే 2,500 నుంచి 3,000 వరకు తీసుకుంటారు. ఓకేనా? 2,500 నుంచి 3,000 వరకు. ఇప్పుడేంటంటే ప్రతీదీ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడేంటంటే ప్రతీదీ పెరిగిపోయినాయి రేట్స్. మాక్సిమం ఏ ఇన్‌స్ట్రుమెంట్ కైనా మనం నేర్చుకోవడానికి ఒక 3,000, 2,500, 3,000 పెట్టడం వర్త్ ఇగ అంతే. సో, కాబట్టి ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా మనం నేర్చుకోవాలనుకుంటే 2,500 నుంచి 3,000 వరకు వాళ్ళు చార్జ్ అయితే చేస్తారు. ఏది? నెలకి. ఓకేనా? నెలకి 2,500 నుంచి 3,000 వరకు తీసుకుంటారు. ఈ విధంగా మనం మందిరానికి సంబంధించిన వాయిద్యాలనేది ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఇన్ని నెలలు ఇంత డబ్బులనేవి ఇంత మనీ అనేది మనకు పడతది. ఒకవేళ ఈ డబ్బులు పెట్టి కూడా నేర్చుకోలేని స్తోమత కలిగిన వాళ్ళుంటారు గదా! మీరేం జేస్తారంటే యూట్యూబ్‌లో ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇన్‌స్ట్రుమెంట్‌కి చాలా వరకు లెసన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్‌స్ట్రుమెంట్ మీద ఎలా నేర్చుకోవాలనేది ప్యాడ్ లెసన్స్ గాని, కీబోర్డ్ లెసన్స్ గాని, తబలా లెసన్స్ గాని చాలా వరకు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు సెర్చ్ జేసి వీలైతే దాని ద్వారా నేర్చుకోవడం చూడండి. చాలా విలువైన స్టెప్సే, చాలా విలువైన లెసన్సే యూట్యూబ్‌లో చాలా మంది చేసి పెట్టారు. తెలుగు వాళ్ళలోనే చాలా మందున్నారు. సో, ఒకసారి మీరు మన యూట్యూబ్‌లో సెర్చ్ జేయండి. ఓకేనా? డబ్బులు పెట్టి నేర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటారో, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది గదా! యూట్యూబ్‌ని అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఉపయోగకరమైన దానికి, ఉపయోగపడే విధంగా దాన్ని మీరు వాడుకోండి. ఓకేనా? సో, ఆ విధంగా మీరు యూట్యూబ్‌లో చాలా లెసన్స్ మన తెలుగు వారు చాలా మంది చేశారు. సో, కాబట్టి ఒకసారి మీరు చెక్ జేసి చూసి తెలుసుకోండి. సో, ఇవి మన చర్చికి సంబంధించిన వాయిద్యాల డీటెయిల్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటనేది. సో, కాబట్టి ఈ విధంగా మీరు నేర్చుకోవచ్చు. వీడియో మీకెలా అనిపించిందనేది కామెంట్ జేయండి. సో, మీరు ఏ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారు? మీరు ఏ వాయిద్యం నేర్చుకోవాలనుకుంటున్నారు? మీకు ఏదైతే ఇష్టమో కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ జేయండి. తప్పకుండా కామెంట్ జేయండి. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇటువంటి మరిన్ని లెర్నింగ్ వీడియోస్ మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. సో, సో, అందరూ మర్చిపోకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పాటలు నేర్చుకోవాలి అనుకుంటే, ఇది క్రిస్టియన్ కమ్యూనిటీ వరకు చెప్తున్నా నేను. ఎవరైతే పాటలు నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే చర్చెస్‌లో పాటలు పాడాలి అనుకుంటున్నారో, ఎవరైతే పాటలు నేర్చుకోవాలి మంచిగా నేను పాడాలి, మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు కూడా నేను పాడాలనుకోని ఎవరైతే చర్చ్‌లో పాటలు పాడాలని అనుకుంటున్నారో, సో, ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే గనక నా నంబర్ ఉంటది డిస్క్రిప్షన్‌లో. మనమైతే పాటలు కూడా నేర్పిస్తాం. ఇంతకుముందు కూడా మనం మ్యూజిక్ సంబంధించిన లెసన్స్ కూడా చాలా వరకు చేసాం మనం. అలాగే మనం పాటలు కూడా నేర్పించడం జరుగుద్ది. పాటలు కూడా నేర్పిస్తాం. కాబట్టి ఎవరైనా పాటలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు మన నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. చూసి మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు అందరికీ ప్రైజ్ ది లార్డ్.